నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. మార్చి 1న బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ. డీజీపీకి రూట్ మ్యాప్ అందజేసిన గులాబీ నేతలు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు. హస్తం పాలనలో కష్టాలే మిగిలాయన్న హరీష్ రావు. ముఖ్యమంత్రి అయినా మారని రేవంత్ రెడ్డి మాటలు. తీరు మార్చుకోవాలని కడియం శ్రీహరి హితవు. హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. 6 గ్యారంటీల అమలుకు రేవంత్ సర్కార్ కొర్రీలు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. విచారణకు 2 రోజుల్లో గడువు కోరిన డైరెక్టర్ క్రిష్. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సిబిఐ సమన్లు. అక్రమ మైనింగ్ కేసులో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, పదుల సంఖ్యలో పంప్ హౌస్లు, వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే విషం చిమ్ముతోంది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై బురద చెల్లే కుట్ర చేస్తోంది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలన పడేసే కుట్రను అమలు చేస్తోంది. దీంతో ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. రేపు చేపట్టిన చెలో మేడిగడ్డ కార్యక్రమంతో ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతోంది? ప్రాజెక్టు పనికిరాదా? లక్షల కోట్లు వృధాయేనా? ప్రాజెక్టును పునరుద్ధరించొచ్చా? ఇవి యావత్ తెలంగాణ సమాజం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత, తక్షణ కర్తవ్యం ఏంటి అనే వాటిపై చర్చించాలనేది తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అపోహలు, అసత్య ప్రచారాలు. సరిగ్గా అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ నిర్ణయంపై విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజ నిర్ధారణ జరగాలని, 1000 కోట్లతో కట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటుకు గురవ్వడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తే విధంగా ప్రచారం కొనసాగుతోంది. కుంగుబాటునకు కారణాలను అన్వేషించకుండా, పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా, అవి పూర్తయి నివేదికలు రాకముందే ఒకవైపు ఎన్డీఎస్ఏ, మరోవైపు విజిలెన్స్ బృందం ప్రాజెక్టుపై పుకార్లకు ఊతమిచ్చేలా నివేదికలను విడుదల చేస్తున్నాయి. వాటిని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహా ప్రచారానికి తెరలేపింది. తొలుత రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒకసారి, ఆ తర్వాత మరోసారి మంత్రులు, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టును విజిట్ చేశారు. మళ్లీ అవే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను బయట పెట్టారు తప్ప ప్రాజెక్టు ఘటనకు సంబంధించి ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి ఏ వివరాలు వెల్లడించలేదు. 20వ పిల్లర్ ఫోటోలని మీడియాకు విడుదల చేస్తూ సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రాజెక్ట్ అనేది ప్రజల ఆస్తి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, గోదావరి జలాలను మళ్లించింది, తద్వారా చివరి మడి వరకు తడంది, పంటలు పండింది వాస్తవం. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టులలో ఒక భాగమైన బరాజులో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టునే బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవంగా ప్రాజెక్టులో జరిగిందేంటి? కుంగుబాటుకు కారణాలేమిటి? తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలేమిటి? శాశ్వత పరిష్కార మార్గాలేమిటి? ప్రాజెక్టును తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకొస్తారు అనే అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఆయా అంశాలపై రాజకీయాలకు అతీతంగా రైతాంగం, సమాజ సంక్షేమం దృష్ట్యా నిజ నిర్ధారణ కొనసాగాలని తెలంగాణ మేధావి వర్గం
పౌర ప్రజా సంఘాలు, ఇంజనీరింగ్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పట్ల అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం రేపు మేడిగడ్డను సందర్శించనుంది. ఈ బృందం ఉదయమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు మేడిగడ్డకు తరలి వెళ్లనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది వరకు బృందంలో ఉంటారని అంచనా. మీడియా ప్రతినిధులు, నిపుణులను తీసుకెళ్లనున్నారు. మేడిగడ్డ బరాజుపై ప్రభుత్వం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నల్గొండ సభలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నిర్ణయించింది. దీనిపై రేపు ప్రత్యేకంగా సమావేశంపై చర్చించనుంది. ఇక గల్ఫ్ చేరవీడి స్వగ్రామానికి చేరుకున్న బాధితులకు అండగా ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. 18 ఏళ్లు జైలు పాలై కుటుంబాలకు దూరమైన 4 బాధితుల కుటుంబాలను కేటీఆర్ కలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాకు వెళ్లి వారితో మాట్లాడారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు సొంత కాళ్ల మీద నిలబడేలా తమ వంతు సాయం చేస్తానని కేటీఆర్ మాటిచ్చారు. ప్రభుత్వం కూడా గల్ఫ్ బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు తాము విడుదల కావడానికి కృషి చేసిన కేటీఆర్కు గల్ఫ్ బాధితుల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి. మీ రుణం తీర్చుకోలేమంటూ ఎమోషనల్ అయ్యారు బాధితులు. పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం, భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాల పాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన 4, జగిత్యాల జిల్లాకు చెందిన 1 విడుదల కోసం ఆ కుటుంబాలు పడ్డ నరకయాతన తేరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన 17 ఏండ్ల అలుపెరగని పోరాటం ఫలించి ఇటీవలే దుబాయ్ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించగా ఆ కుటుంబాల్లో ఆనందం నిండింది. ఇటీవలే 2 స్వగ్రామాలకు రాగా తాజాగా బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి ఇల్లు చేరారు. తమ వారిని ఒకరికొకరు కండ్లారా చూసుకొని కన్నింటి పర్యంతమయ్యారు. కేటీఆర్ 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు బాధిత కుటుంబ సభ్యులు కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో ఆయన చెల్లించిపోయారు. అప్పటి నుంచే ఆ 5గురిని జైలు నుంచి విడిపించేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురై వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించడంతో పాటు బాధిత కుటుంబం క్షమాభిక్ష పెడితే కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తారు. ఈ క్రమంలో 2013లో కేటీఆర్ స్వయంగా నేపాల్ వెళ్లి దిల్ బహదూర్ భార్యకు 15 లక్షలు అందజేసి క్షమాభిక్షకు మార్గం సుగమం చేశారు. కానీ మారిన చట్టాలతో కోర్టు క్షమాభిక్ష సాధ్యం కాలేదు. దీంతో కేటీఆర్ దుబాయ్ వెళ్లి అక్కడి ఎంబసీ అధికారులతో చర్చించారు. మరో 15 లక్షల దాకా లాయర్ ఇతర ఖర్చులు భరించారు. ఇలా పలు దఫాల ప్రయత్నాలలో దుబాయ్ కోర్టు ఇటీవలే 5కి క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా విడుదలవుతూ స్వదేశానికి వస్తున్నారు. నెల క్రిందట కోనరావుపేటకు చెందిన దండుగల లక్ష్మణ్ ఇంటికి రాగా 4 రోజుల క్రితమే మానాలకు చెందిన శివరాత్రి హనుమంతు చేరుకున్నాడు. 2 రోజుల క్రితమే పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి విడుదలయ్యారు. మరో వ్యక్తి చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి విడుదల కావాల్సి ఉంది. అయితే మల్లేశం, రవి వద్ద టికెట్లకు డబ్బులు లేక దుబాయ్లోనే ఆగిపోగా విషయం తెలుసుకుని కేటీఆర్ టికెట్లు సమకూర్చారు. దీంతో ఇద్దరు బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అప్పటికే కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకెళ్లి ఆ ఇద్దరిని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ఇంటికి చేరిన మల్లేశం, రవి తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. కొడుకులు, కూతుర్లు, మనుమనలు సైతం చూసి పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఇటు తల్లిదండ్రులు, కొడుకులారా మిమ్మల్ని జన్మలో చూస్తామనుకోలేదంటూ కంటతడి పెట్టారు. తమ కొడుకులు కేటీఆర్ సారు దయతోనే ఇంటికి చేరారని, ఆ సారు సల్లంగా ఉండాలని కోరుకున్నారు. కేటీఆర్ కు కృతజ్ఞతగా గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
20 ఏండ్లు జైలు శిక్ష తర్వాత దుబాయ్ నుంచి ఇంటికి చేరుకున్న తెలంగాణ బిడ్డలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే కేటీఆర్ పెద్దూరు గ్రామానికి బుధవారం వెళ్లారు. మల్లేశం రవిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించడంతో వారు సంతోషపడ్డారు. గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్ కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సార్ సాయంతోనే తాము విడుదలయ్యామని మల్లేశం పేర్కొన్నారు. తమ విడుదలకు 30 లక్షల దాకా మా కోసం ఖర్చు పెట్టారు. దుబాయ్ లో న్యాయ సేవల కోసం 13 లక్షలు ఇతర ఖర్చులు పెట్టి ఇయాల ఇంటి దాకా రప్పించిండు. తమ కుటుంబ సభ్యులను చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. కేటీఆర్ సార్ దయతోనే వాళ్లను చూస్తున్నాం. సార్ కు రుణపడి ఉంటామని మల్లేశం తెలిపారు. ఇక నేతన్నలకు బతుకమ్మ చీరల బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేతన్నను ఆదుకొని చేనేత పరిశ్రమలో ఉన్న సంక్షోభాన్ని నివారించాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖ మంత్రులకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేటీఆర్ ఫోన్ కాల్తో స్పందించిన మంత్రులు సమస్య పరిష్కారానికే కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరల బకాయిలు వెంటనే విడుదల చేసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయనను వస్త్ర ఉత్పత్తిదారులు ఆసాంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మరమగ్గాల పరిశ్రమ సంక్షోభం, నేత కార్మికుల ఉపాధి అవకాశాలపై వారితో చర్చించారు. సమావేశం నుంచే చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కలకు ఫోన్ చేసి నేతన్నల ఉపాధి, పరిశ్రమల సంక్షోభంపై నెలకొన్న పరిస్థితులను వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగించాలని కేటీఆర్ కోరారు. కార్మికులు, ఆసాములకు అండగా ఉంటారని వారికి భరోసానిచ్చారు. అనంతరం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కాళేశ్వరం కావాలి కానీ బీఆర్ఎస్ ను భద్రం చెయ్యాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలను తిప్పికొడుతూ ముద్రించిన కరపత్రాలను పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి ఆవిష్కరించారు. ఇక మేడారం జాతర పన్నుల కాంట్రాక్ట్ ఇద్దరు మహిళా మంత్రుల మధ్య చిచ్చురేపింది. కాంట్రాక్ట్ కోసం ఒకే జిల్లాకు చెందిన ఈ మినిస్టర్లిద్దరూ పోటీపడగా అందులో ఒకరు పంతం నెగ్గించుకున్నారు. ఒకరిది పైచే కావడంతో మరొకరు అలకబూనారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సయోధ్య కుదుర్చారట. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కాంట్రాక్టు మహిళా మంత్రులు సీతక్క, సురేఖల మధ్య నిప్పురాజేసింది. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మినిస్టర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి సీతక్క పంతం నెగ్గించుకోవడంతో అలిగిన మరో మంత్రి కొండా సురేఖ ఈసారి మేడారం జాతర వైపు తొంగి చూడలేదు. అనారోగ్యం పేరిట ఓ వీడియో విడుదల చేసి సచివాలయంలో కూడా అడుగు పెట్టలేదు. అయితే ఇద్దరు మహిళా మంత్రుల మధ్య గ్యాప్ ను పూడ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని సమాచారం. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. దక్షిణాదిలో జరిగే గిరిజన కుంభమేళగా పేర్కొన్న ఈ మహాజాతరకు ప్రతి ఏటా మన రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 50 లక్షలకు పైగా జనం వస్తారని అంచనా. ఇందుకు దీటుగానే ప్రతిసారి ఏర్పాట్లు ఘనంగా చేయడం రివాజు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వచ్చిన మేడారం జాతర ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ సర్కారు తొలి విడతగా 75 కోట్లు, రెండో విడతగా మరో 35 కోట్లు అంటే మొత్తం 110 కోట్లను విడుదల చేసింది. జాతరకు వచ్చే జనానికి తాత్కాలిక ప్రాతిపదికన స్వచ్ఛమైన తాగునీరు, మట్టి రోడ్లు, పార్కింగ్, బస్ షెల్టర్లు, క్యూ లైన్లు, బారికేట్లు, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర ఆరోగ్యపరమైన చర్యలు తదితర వసతులు కల్పించడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు.
ఈ పనులను కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు పార్టీలకు అప్పచెప్తారు. అయితే దాదాపు 60% లాభం ఉండే ఈ వ్యవహారాన్ని పేరుకు ప్రైవేటు వ్యక్తులకే అప్పగించిన ఏర్పాట్లలో పాలు పంచుకునే కాంట్రాక్టర్లందరూ స్థానిక మంత్రుల బంధువర్గమే ఉంటారనేది ఒక ఆరోపణ. ఇంకేముంది, వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మహిళా మంత్రులకు మధ్య ఈ కాంట్రాక్టు పేచీ పెట్టింది. మేడారం జాతర కాంట్రాక్టు పనుల్లో పెత్తనం తనదే అంటే తనదేనని మినిస్టర్లు ఇద్దరూ పోటీ పడ్డారు. గిరిజన శాఖ మంత్రిగా బాధ్యత తనదేనని సీతక్క వాదిస్తే, దేవాదాయ శాఖ మంత్రిగా అది తన పరిధిలోకి వస్తుందనేది సురేఖ వెర్షన్. అయితే చివరికి సీతక్కదే పైచేయి కావడంతో సురేఖ అలకబోనింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ఒక వీడియో విడుదల చేసి ఈసారి సమ్మక్క సారక్క జాతరలో అడుగు పెట్టలేదు. ఇటు సచివాలయానికి రావడం కూడా మానేసింది. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం నాడు సీతక్క, కొండా సురేఖలను సచివాలయానికి పిలిపించుకొని తన ఛాంబర్లో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు కీచులాడుకోవడం సరికాదని సుద్దులు చెప్పారని వినికిడే. ఇకపై సమన్వయంతో పని చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో అలిగి చాలా రోజులుగా ముఖం చాటేసిన మంత్రి కొండా సురేఖ తిరిగి గృహజ్యోతి, గృహలక్ష్మి కార్యక్రమాలకు హాజరైంది. వేదిక ఎక్కి ప్రసంగించింది.